कितने दिन से आ रहे हो जी? कितने दिन से आ रहे हो? 1 साल से आ रहे हो? चलो ठीक है, 1 साल से आ रहे हो? आज पहला दिन। अच्छा अच्छा। कितने लोग का धर्म परिवर्तन कराओ यहाँ पे? हैं? उन्हीं का धर्म परिवर्तन नहीं कराया। ప్రైజ్ లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇంటికి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, యూపీలో ఒక పాస్టర్ని చాలా దారుణంగా కొట్టారండి. ఆయనను కొట్టడమే కాదు, ఆయన చేతిని ఇలా తిప్పి మెడను భూమిపైన ఉంచి వాళ్ళు ఉంచిన ఉమ్ముకి నాకించారు. అర్థమవుతుందా? వాళ్ళు ఉంచిన ఉమ్ముకి నాకించేలా చేశారు. ఇది మన భారతదేశంలో ఉన్న కొంతమంది బాగా దేవుని పైన ఆధారపడిన దైవ భక్తులు ఒక పాస్టర్తో ట్రీట్ చేస్తున్న ఇలాంటి దుర్మార్గమైన ఈ భక్తులు పేరుకి ధర్మరక్షకులు, పేరుకి ఇంకొకటి, కానీ ఒక మనిషితో ఎలా ప్రవర్తించాలో వాళ్ళు ఒకవేళ ధర్మము, ఒకవేళ ఏమైనా మతపూర్వకంగా ఏమైనా ప్రచారం చేస్తే దానికి చట్టబద్ధంగా ఏమైనా చర్యలు తీసుకుంటే ప్రాబ్లం లేదు. వాళ్ళను కొట్టడం, వాళ్ళని తన్నడము, మేము ధర్మాన్ని రక్షిస్తున్నాము అని చెప్పి ఒక మా అంత రక్షకులు ఎవరు లేరు, మేమే కాపాడుతున్నాము అని చెప్తూ ఇలాంటి వీడియోలు తీసి షూట్ చేస్తున్నారు. ఒకసారి చూడండి ఆ పాస్టర్ గారిని ఎలా కొట్టారు. कितने दिन से आ रहे हो जी? कितने दिन से आ रहे हो? 1 साल से आ रहे हो? चलो ठीक है, 1 साल से आ रहे हो? आज पहला दिन। अच्छा अच्छा। कितने लोग का धर्म परिवर्तन कराओ यहाँ पे? हैं? उन्हीं का धर्म परिवर्तन नहीं कराया। कहाँ कराने वाले भाई? हेलो, చూశారు కదండి ఎంత దారుణంగా కొడుతున్నారండి అతను. అయితే ఇది జస్ట్ 2 days బ్యాక్ జరిగిన ఇన్సిడెంటే. ఇది యూపీలో ఎక్కడ జరిగిందో నేను మీకు స్క్రీన్ పైన చెప్తాను మీకు. ये मामला जो है उत्तर प्रदेश का है। उत्तर प्रदेश कासगंज का मामला है। हमने देखा, पता किया, कासगंज का मामला है। అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ఒక సేవకుడిని ఇలా కొట్టడం ఏంటిది? ఆయన ఏమైనా క్రైమ్ చేశాడా? ఒక్కొక్కళ్ళు దొంగలు మానభంగాలు చేస్తున్నారు, వానికి ఎవరు ఏమంటలేరు. దొంగతనాలు చేసి పారిపోతున్నారు, వాళ్ళకి ఏమంటలేరు. ఒక కుటుంబంలోనే ఎంతో దారుణమైన నీచమైన పనులు చేస్తూ సమాజంలో బతుకుతున్న వాళ్ళకు ఎవరు ఏమనలేకపోతున్నారు. కానీ కేవలము దేవుని గురించి ప్రచారం చేస్తే వీళ్ళకి ఎందుకు ఇంత కోపం వచ్చేస్తుంది? మంచిది పంచేదా ఎక్కడ? ఒకసారి మీరే చూడండి ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు. నేను కొంతమందే చెప్తున్నానండి, దయచేసి నేను ఎవ్వరికి కించపరుస్తలేను. ఒక క్రైస్తవుడు ఏ మతానికి కించపరచడు. మీరందరూ మాకు సహోదరు లాంటి వాళ్ళు. అన్ని మతాలలో ఎవరో ఒకరు దొంగలు ఉంటారు. ఈ దొంగ కూడా నేను మీకు చూపెడతాను. ఒకసారి చూడండి ఇతను ఏం చేశాడో. ఇది సెంటిమెంట్తో ఆడుతున్న విషయం కాదా? ఒక మనిషి బుర్ఖా రూపంలో, ఒక మనిషి బుర్ఖా వేసుకొని మందిరం కాడ మాంసం విసిరేస్తున్నాడండి. పేరేంటో ముస్లిమ్స్లకు రావాలి, కానీ ఇతను ముస్లిం కాదు. బుర్ఖాలో ఉన్నవాడు ముస్లిం కాదు, ఇతను ఒక హైందవ వ్యక్తి అంట. ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? ఎదుటి వాని ధర్మం పైన బురద చల్లడం, ఎదుటి వాని మతం పైన అసభ్యకరంగా మాట్లాడడం, ఎదుటి వాని ధర్మానికి లేకపోతే వాళ్ళు నమ్ముకున్న సెంటిమెంట్స్కి ఎప్పుడు కించపరచడము, వాళ్ళను తొక్కివేయడము, వాళ్ళ గురించి తప్పుడు ప్రచారం చేయడము ఇదే పనిగా భావిస్తూ కొంతమంది కొన్ని వేల లక్షల కోట్లు సంపాదిస్తున్నారండి. उसकी भी लो तलाशी। हाँ भाई तलाश ले, तलाश ले। हाँ भैया इसकी अलग तलाशी, तलाश ले एक बार, भूल जा तलाश ले इसकी। पकड़ लिए भाई साहब, ये पकड़ लिए मैंने दे दिया मैंने।
दे दिए भाई साहब। हाँ बैठा दीजिए। ఈ పాస్టర్ గారిని ఎంత దారుణంగా కొట్టారో మీరే చూడండి. మీకు అందరికీ తెలుసు యూపీలో సంజయ్ పాస్టర్ గారు అని ఒక ఆయన ఉన్నారని. ఆయనతో పాటు 5 మంది పాస్టర్లు అరెస్ట్ అయ్యారు, 4 రిలీజ్ అయ్యారు. మొన్నటి వరకు ఈ కేసు డిస్ట్రిక్ట్ కోర్టులో నడిచింది. ఇప్పుడు ఈ కేసు హైకోర్టులో వెళ్ళింది, ఇలాహాబాద్ హైకోర్టులో వెళ్ళింది. ఒక సేవకుడు మాత్రం బయట రాలేకపోతున్నాడు. 4 బయటకు వచ్చేసారు. ఇది ఎవరి వల్ల వచ్చారు తెలుసా? కేవలం యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న వాళ్ళు సహాయం చేసినందుకే యూపీలో ఉన్న సంజయ్ పాస్టర్ వాళ్ళ కుటుంబంలో ఉన్న సేవకులు అందరూ బయటకు వచ్చారండి. కేవలం మీ వల్లనే, యూట్యూబ్లో చూస్తున్న వ్యూవర్స్ కేవలం మీ వల్లనే ఆ సంజయ్ పాస్టర్ గారు బయటకు వచ్చారండి. ఆ సంజయ్ పాస్టర్తో పాటు వేరే పాస్టర్స్ వాళ్ళందరూ బయటకు వచ్చారండి. వాళ్ళ ఉపాధి చాలా చిన్నది. మీరు ఎవరెవరికో సహాయం చేస్తున్నారు కదా, ఎవరెవరో పెద్ద పెద్ద సేవకులకు సహాయం చేస్తారు కదా, కాస్త ఆపండి. నార్త్లో పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళు దేవుని సేవకులకు ఎంత ప్రయాసపడుతున్నారో, అలాంటి సేవకులకు రిలీజ్ చేయడానికి కాస్త సహాయం చేయండి. నాకేం పంపించకండి. నేను డైరెక్ట్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, ఫోన్పే నెంబర్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. స్క్రీన్ పైన వీలైతే బ్యాంక్ అకౌంట్ జస్ట్ ఒకసారి డిస్ప్లే చేస్తాను. ఎందుకంటే కమ్యూనిటీ గైడెన్స్ ఎందుకో ఈ మధ్యలో ఇలాంటి వీడియోస్ పెడతా ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. సో అందుకనే జస్ట్ ఒకసారి మీకు చూపెట్టేసి ఎండింగ్లో మీకు వాళ్ళ బ్యాంక్ వివరణ ఇస్తాను. మీరు సహాయం చేయండి. కేవలం ఒకటే పాస్టర్, మీ ద్వారా 4 బయటకు వచ్చారు. ఒక పాస్టర్ బయటకు వస్తే చాలండి. నేను ఇప్పటి వరకు నా పేరు మీద ఎలాంటి డబ్బులు అడగలేదు. మీరు ఛానల్కి సహాయం చేస్తారా చేయరా, ఇట్స్ అప్ టు యూ. కానీ ఇలాంటి సేవకులకు మాత్రము బయట రావడానికి సహాయం చేయండి. వాళ్ళ బ్యాంక్ డీటెయిల్ పెడతాను, వీలైతే అతని కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను నేను. మీరు ఆ బ్రదర్కి కాంటాక్ట్ చేయండి. అయితే ఫ్రెండ్స్, వీడియోలో వెళ్ళిపోదాం మనం. యూపీలో ఉన్న ప్రభుత్వం ఎప్పుడో చచ్చిపోయిందండి, నాశనం అయిపోయిందండి. అసలు యూపీలో ప్రభుత్వం అనేది అంతా ఒకప్పుడు గుండా రాజు ఉండేది, ఇప్పుడు పొలిటికల్ రాజు నడుస్తుంది అక్కడ. ఎలా అయిపోయారు తెలుసా? ఒక ఛానల్ ఉంది, అతను చాలా ఫేమస్ రిపోర్టర్. అతను ఏమన్నాడంటే, ఎక్కడైతే ముస్లిమ్స్ ఉంటారో ఆ ప్రాంతంలో అంట పోలీస్ స్టేషన్స్ కట్టారంట, ఎక్కడైతే దళితులు ఉంటారో అలాంటి ప్రాంతంలో మందుల దుకాణం పెట్టేశారంట, అంటే వైన్ షాప్స్ పెట్టారంట. ముస్లిమ్స్ వాళ్ళకు పోలీసులతో భయపెట్టేయడానికి, దళితులకు మందులలోనే నిమగ్నం ఉండడానికి వదిలేశారు. ఈరోజు దళితుల కుటుంబము ఎంత దారుణంగా మద్యానికి అలవాటైపోయి నాశనం అయిపోయిందో. వాళ్ళ కుటుంబం కాదు, చాలా కుటుంబాలు ఉన్నాయి, కానీ వాళ్ళకు అలవాటు చేసేలాగా అలాంటి ప్రాంతంలో కొన్ని షాప్స్ అనేది ఓపెన్ చేశారంటే యూపీ ఏరియాస్లో, యూపీలో ఉన్న ప్రాంతాలలో. మీరు అర్థం చేసుకోండి. అంటే వేరే వాళ్ళందరూ బాగుండాలి, ముస్లిమ్స్, దళితులు, క్రిస్టియన్స్, ఇంకా మిగతా సమాజానికి ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో వాళ్ళపైన ఇలాంటి అత్యాచారం చేయడానికి ఇలాంటి ప్రొపగాండాస్, ఇలాంటి సీన్స్, ఇలాంటి విషయాలు ముందు చేస్తూ ఉంటున్నారు. ఆ పాస్టర్ గారిని ఎంత దారుణంగా కొట్టారో మీరు చూశారు. మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.